ప్రియమైన వారలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప రక్షక దేవా, మీకు స్తోత్రములు, స్తుతులు. ఈ సమయంలో తండ్రి, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించుము, వ్యూ చేసి మీ బిడ్డలందరిని ఆశీర్వదించు, బలపరచు, మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తు నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగు. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైను, పగటివేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. సమయంలో ప్రాతకాల ధ్యానం నిమిత్తం ఆదికాండము 37వ అధ్యాయం 18వ వచనం నుండి ఇలాగ వ్రాయబడినది. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుతున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకోండి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుండి జోసెఫ్కు జీసస్కు ఉన్నటువంటి పోలిక. జోసెఫ్ టైప్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువును పోలినటువంటి విమోచకుని, మెస్సియను, రక్షకుని పోలినటువంటి కొన్ని లక్షణాలు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కనబడతాయి. క్లుప్తంగా 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎక్కడ జోసెఫ్ యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఉంటూ ఉన్నాడు. మనం ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయంలోనికి వెళుతూ ఉన్నాం. ఆదికాండ గ్రంథం 37 14వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. అప్పుడు అతడు, అనగా జోసెఫ్ యొక్క తండ్రి ఇశ్రాయేలు, అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోన్ లోయలో నుండి అతని పంపెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రజల దగ్గరకు వచ్చాడు. ఇక్కడ జోసెఫ్ను తన తండ్రి జేకబ్ లేక ఇజ్రాయేల్ ఎందుకు పంపించాడు అంటే, కుమారులు దూరంలో ఉన్నారు, మందరం మేపుతూ ఉన్నారు కనుక వారి క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మని ప్రేమించినటువంటి కుమారుని పంపించాడు. లూకా వ్రాసినటువంటి సువార్తలో మొట్టమొదటి అధ్యాయం 54-55 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 54. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేశాను. దేవుడు మాటిచ్చాడు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు నిబంధన చేశాడు.
కనుక దేవుని జనాంగం, నిబంధన ప్రజలు, వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీల్లో నశించినటువంటి గొర్రెల యొద్దకు ఆయన శిష్యులను పంపిస్తూ అన్నాడు. మొదట ఇశ్రాయేలీల్లో నశించిన గొర్రెల దగ్గరకు వెళ్ళండి అనగా దేవుని ఏర్పాటు జనాంగం యూదులను ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్పాడు. మనం మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, యేసుక్రీస్తు ప్రభువారు మనుషులను ప్రేమించాడు. మట్టి నరులమైనటువంటి మనలను ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించి మన దగ్గరకు వచ్చాడు. భూమి మీదికి ఆయన శరీరధారిగా వచ్చాడు. రెండో విషయం, ఆదికాండం 37వ అధ్యాయంలోనే తండ్రి ఎక్కడి నుండి పంపించాడు యేసుక్రీస్తు ప్రభువును అని ఆలోచిస్తే 37వ అధ్యాయం 14వ వచనం, హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. హెబ్రోన్ అనేటటువంటి మాటకు సహవాసము అని అర్థం. మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానముగా ఉన్నటువంటి వాడు, మహిమలో, నిత్య మహిమలో తండ్రితో సమానముగా ఉన్నటువంటి వాడు. అయితే కుమారుడుగా ఆయన మన కొరకు పంపబడినటువంటి విధానం యోహాను తన మొదటి పత్రికలో 4వ అధ్యాయం ఇలాగ వ్రాసాడు. మొదటి యోహాను 4వ అధ్యాయం 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమించినటువంటి కుమారుడు ఇజ్రాయేలు లేక జేకబ్ ప్రేమించినటువంటి కుమారుడు జోసెఫ్. ఆయన పంపించబడ్డాడు తండ్రి సహవాసం నుండి. బహుశా ఆ తండ్రికి అప్పుడు తెలియకపోవచ్చు, ఎన్నడూ ఊహించి ఉండకపోవచ్చు. కొన్ని సంవత్సరాల పాటు తన కుమారుణ్ణి తాను ఇక చూడలేను అనేటటువంటి తలంపు ఆ తండ్రికి ఏమాత్రం వచ్చి ఉంటే పంపించుండేవాడు కాదేమో. 33.5 సంవత్సరాలు ప్లస్ 1 సంవత్సరం తల్లి గర్భంలో శిశువుగా ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మన కొరకు కన్యక గర్భంలోను శరీరధారి అయి 30 సంవత్సరాలు తన ప్రైవేట్ మినిస్ట్రీ, 3.5 సంవత్సరాలు పబ్లిక్ మినిస్ట్రీ బహిరంగ పరిచర్యలోను ఆయన భూమి మీద ఉన్న కాలంలో తండ్రి నుండి దూరంగా ఉన్నాడు. ఆలోచించండి, ఎంతో ప్రేమించినటువంటి తండ్రి నుండి, తండ్రితో సమానముగా ఉన్నటువంటి వాడు, త్రిత్వంలోని భాగమైనటువంటి కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన నిమిత్తము అద్వితీయ కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అద్వితీయ అంటే సెకండ్ టు నన్, ఒక్కడే కుమారుడు అనేటటువంటి మాట. ఒక్కడే. ఇది రెండవ పోలిక. మూడవ పోలిక 37వ అధ్యాయం ఆదికాండం. తండ్రి తను పంపించినప్పుడు సహోదరులను వెదుకుతూ తాను వచ్చినటువంటి పద్ధతి. ఆదికాండం 37. తాను షెకెమునకు వచ్చాడు. అక్కడ షెకెములో వారు కనబడలేదు. అందుకే 17వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకునుట వింటినని చెప్పాను. అప్పుడు యేసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొని. దోతన్ అనేటటువంటి పదానికి అర్థము ఆచారము, కష్టం లేక ట్రెడిషన్ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర పద్ధతిలోనే వచ్చాడు వీరి దగ్గరకు, యూదుల దగ్గరకు. ఆయన పుట్టినప్పుడు సున్నతి చేయబడినటువంటి విధానము, ఆ తర్వాత 12 సంవత్సరములు వాడైనప్పుడు యెరూషలేము దేవాలయమునకు రావటం, శాస్త్రుల మధ్య పరిసయ్యుల మధ్య కూర్చోవటం, ప్రశ్నలు అడగటం. లేఖన పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ధర్మశాస్త్ర విధిని ఆయన నెరవేర్చినటువంటి వాడు. దోతానుకు జోసెఫ్ ఎలాగొచ్చాడో యేసుక్రీస్తు ప్రభువారు యోధామత సంప్రదాయాలన్నింటినీ నెరవేరుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానన్నాడు ప్రభు.
అయితే ప్రభువారు చివరకు గొల్గొతాలో ఆయన సిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. భయంకరమైనటువంటి గొల్గొతాలో ప్రభువారు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. జోసెఫ్ చనిపోలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఐజాక్ చనిపోలేదు, ఖడ్గం అయితే ఎత్తబడింది. అలాగే జోసెఫ్ గుంట్లో వేయబడ్డాడు. వాళ్ళు అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే అక్కడే గుంట్లో అరిచి 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 ఏడ్చి 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 చచ్చిపోయి ఉండేవాడు. ఆ గుంట్లో ఎన్ని పాములు, ఎన్ని తేళ్లు, ఎన్ని విషపురుగులు ఉండుండేవో, చనిపోయి ఉండేవాడు. 4వ పోలిక 37వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం. వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేస్తునని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతం రండి అని ఒకరితో ఒకటి మాట్లాడుకోండి. జోసెఫ్ విషయంలో ఎంత కఠినమైనటువంటి వైఖరి తన సహోదరులు అవలంబించారో, వాళ్ళలో ఎంత బిట్టర్నెస్ ఉన్నదో. యేసు ప్రభువుని చూసినప్పుడల్లా యూదులో ఆ మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు మేము చేసేవి తప్పు అంటూ ఉన్నాడు, మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాడు, మేము చేసే పద్ధతులను ఈయన ఒప్పుకోవటం లేదు, అంతేకాదు నేను మీతో చెప్పినది ఏమనగా అంటూ ఉన్నాడు. ద్వేషం పెంచుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిలో తప్పు పట్టాలని వారెంతో యత్నించారు. చిట్ట చివరికి యేసు ప్రభువారిని తీర్పులో నిలవబెట్టినప్పుడు దేవాలయాన్ని పడగొట్టి, దీన్ని మీరు పడగొట్టండి నేను లేపుతానన్నాడు అని ఆయన పైన ఒక నేరాన్ని రుజువు చేయాలని ప్రయత్నించారు, కానీ నిలవలేదు. చూచారా? ఇక్కడ వీని కలలేమగునో చూస్తాం. దేవుడు తనకు తండ్రిని తాను తండ్రితో సమానంగా చేసుకుంటాడా, మాకంటే ఎక్కువ అని ద్వేషించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఆయన శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన పరలోకము నుండి మానవ జాతికి అందిస్తే యూదులు ఆయనను ద్వేషించారు, స్వజనులు ఆయనను ద్వేషించారు. వీని కలలేమగునో కొన్ని మార్లు నీ జీవితంలో దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు అనుకండి, ఒక విజన్ ఇచ్చాడు అనుకండి, దానిని ఇతరులతో షేర్ చేస్తే ఏమంటారంటే నువ్వేం భక్తి పర్రాలు, మేము నీ అంత భక్తి పరులం కామా, నీకే దేవుడు చెప్పాడా, మేము నీకంటే గొప్పవాళ్ళం, చెప్తే మాకు చెప్పాలి, నీకెందుకు చెప్తాడు, అతిశయం అన్నమాట. నువ్వు వయసులో చిన్నవాడివి మాకంటే నువ్వేంటి మాకు చెప్పేది? మనుషులకు ఎంత స్వనీతో చెప్పలేం. ఆ స్వనీతిలో నుండి ద్వేషం వస్తుంది, ఆ స్వనీతిలో నుండి ఈర్ష్య వస్తుంది, కక్ష వస్తుంది, క్రోధం వస్తుంది, చివరికి అది హత్యకు దారితీస్తుంది. ఇక్కడ జోసెఫ్ విషయంలో సహోదరులు అదే చేశారు. ఇతన్ని చంపేసేద్దాం, కళ్ళేమవుతాయో చూస్తాం. వారు కలిసి మాట్లాడుకుని స్కీమ్ ఫార్ములేట్ చేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవటానికి ఎన్ని స్కీములు తయారు చేసుకున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేశారో. సైనికుల్నే పంపించారా, ఒక సమయంలో కొండపేట వరకే తరుముకుంటూ వెళ్ళారా ఆయన అక్కడి నుంచి పడద్రోజు చంపాలని, మాటల్లో చిక్కించుకోవాలని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడతాడేమో బోధలో, పాపమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలవబెట్టి ధర్మశాస్త్రం ఎలాగ చెప్తుంది, నీవేం చెప్తావు, ఆయన కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తే ఆయన మీద రాళ్ళు రువి చంపాలని రెడీగా ఉన్నారు. యేసు ప్రభువుని చంపాలని ఎంత ప్రయత్నించారో. తన స్వంత జనమైనటువంటి యూదులు. మన జీవితాల్లో కూడా మనం కొన్ని మార్లు విమర్శించబడినప్పుడు, తప్పులు వెదకటానికి మనుషులు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం
చాలా చాలా మంచిది. ఆదికాండం 37వ అధ్యాయంలో 23వ వచనం, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, నిలువుటంగి అదే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో యోహాను సువార్త ప్రభు శిలువ దగ్గర ఆయన వస్త్రాలు కొరకు చీట్లు వేశారు. వారు వస్త్రాల కొరకు చీట్లు వేశారు. కానీ 19వ అధ్యాయం అండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. అది విచిత్రమైనటువంటి అంగి, ద రోబ్. కారణం ఏంటంటే అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది. ప్రత్యేకంగా అది ప్రభు కొరకే ఎవరో ప్రేమించి సిద్ధం చేసి వారిచ్చారు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించేటటువంటి కాలానికి ముందు కాలంలో ప్రభువారు అంగీ వాడుతూ వచ్చారు. జ్ఞాపకం చేసుకుందాం. జోసెఫ్కు విచిత్రమైనటువంటి నిలువుటంగి ఉన్నది. అందుకని జోసెఫ్ను బహుగా తన సహోదరులు ద్వేషించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క అంగీ అనేది బాహ్యమైన రూపాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రవర్తన అతి శ్రేష్టమైనదిగా ఉన్నది. మిగిలిన వారితో ఎక్కడ పోల్చడానికి వీల్లేదు. ఎక్కడ వెదికినా ఆయనలో తప్పు కనుగొనలేకపోయారు. అందుకే వారు బహుగా ద్వేషించారు ప్రభువును. జ్ఞాపకం చేసుకుందాం. మనం 6వ పోలికలోనికి వెళదాం. ఆదికాండంలోనే 37వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఇలాగూ మనము చదువుతూ ఉన్నాం. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? ఇష్మాయిలుకు వాని అమ్మివేదం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పినందుకు అతని సహోదరులు సమ్మతించారు. అక్కడ అమ్మింది, అమ్మటానికి ప్రోత్సాహం చేసింది యోధా. ఇక్కడ అమ్మింది యూదా ఇస్కరియోతు. ఇస్కరియోతు అనేది ఊరి పేరు, జూడాస్ ఆఫ్ ఇస్కారియట్. ఇస్కరియోతు అనేటటువంటి గ్రామమునకు చెందినటువంటి యోధా నూతన నిబంధనలో యేసు ప్రభువారిని అమ్మాడు. ఇక్కడేమో శిష్యుడు, అతను 12 మంది అపోస్తలుల్లో ఒకడుగా పిలువబడినవాడు. ఇక్కడేమో యోధా మరి తన సహోదరుడు, తనకంటే పెద్దవాడు. వ్యత్యాసం ఏంటంటే అలాగే వదిలేసేస్తే చచ్చిపోతాడు. కనుక తన ప్రాణాలైనా కాపాడాలి, ఎలాగైనా తన ప్రాణాలు కాపాడాలి అని తాను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇది అమ్మినట్టుగా కనబడుతున్నది, కానీ తన ప్రాణాలను కాపాడటం కొరకు యూదా పెట్టినటువంటి ప్రపోజల్. ఎందుకంటే యేసు ప్రభువారు యూదా గోత్రం నుండే వచ్చాడు, ఈ గోత్రంలో నుండే వచ్చాడు. ఆ గోత్రకర్త హెడ్డే యూదా. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. మరి జోసెఫ్ అమ్మివేయబడినప్పుడు ఆ స్థలం నుండి కనీసము 30 దినాలు ప్రయాణం చేస్తే గాని వారు ఈజిప్ట్ వెళ్ళలేరు. 30 దినాల ప్రయాణము అంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే, వస్తువులను మోసుకొని లేక ఈడ్చుకొని వెళ్ళినట్టు ఈ బంధించబడినటువంటి వీరిని, బానిసలను సరకుల్లాగానే తీసుకెళ్తారు. వాళ్ళు బ్రతికితే బ్రతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు. బ్రతికితే వస్తువులను అమ్మినట్టుగా సంతలో అమ్మివేస్తారు ఆ ఇష్మాయేలీలు లేక మిద్యానీయులు. అది పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 14వ అధ్యాయం 10-11 వచనాల్లో, మార్కు సువార్త
14వ అధ్యాయం 10-11 వచనాల్లో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరు గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎంత ప్లాన్ చేశాడో! ఇది మోస్ట్ అన్ప్లాన్డ్. జోసెఫ్ను అమ్మివేయటం అనేది అన్ప్లాన్డ్. కాకపోతే మా చేతుల్లో ఎప్పుడైనా చిక్కకుండా పోతాడా, మేము అతనికి హాని చేయకపోతామా అని అనుకుంటూ ఉన్నారు. అనుకోకుండా మంచి ఛాన్స్ వచ్చింది. దోతాన్లో ముందు షెకెంకు వెళ్తే అక్కడ లేరు. మరి తర్వాత దోతాన్లో వారు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వారు అమ్మివేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించడానికి ఇస్కరియోతు యూదా సమయం కొరకు కనిపెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ యూదా గోత్రకర్త, తాను 12 గోత్రాల్లో గోత్రానికి హెడ్. యేసు ప్రభువారు ఆ గోత్రంలో నుండే వచ్చాడు. ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు, క్యాషియర్ ఆయనే. డబ్బు సంచి తన దగ్గరే ఉండేది. తానే యేసుక్రీస్తు ప్రభువును అప్పగించటానికి వెళ్ళి వారితో మాట్లాడుకున్నాడు. వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి. ఆఖరుగా జోసెఫ్ విషయంలో 37వ అధ్యాయం ఆదికాండంలో 28వ వచనంలో ఎంతకు అమ్మివేశారు. తెలుగు బైబిల్లో మనము ఏమని చూస్తామంటే 20 తులముల వెండికి అని మనం చూస్తాం. 28వ వచనం, ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. 20 షెకెల్స్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో ఉంటుంది, షెకెల్స్ అని. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని యూదా అమ్మినటువంటి వెల మనకు తెలుసు అనుకండి. మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి మాట 26వ అధ్యాయం 15వ వచనం, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. యూదా ఎంత తెలివిగలవాడు! అప్పగించిన తర్వాత ఇస్తారో ఇవ్వరో, ముందే డబ్బులు చేతిలో పడాలి. బాగుండలా? ముందే డబ్బులు చేతిలో పడితే అప్పుడు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఈయనకు సంబంధం ఉండదు. ప్రియమైనటువంటి వారలారా, ఈ పోలికలు మనము ధ్యానం చేస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని పోలికలు ఉన్నాయా జోసెఫ్ లైఫ్లో, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఇన్ని పోలికలు ఉన్నాయా? ద్వేషింపబట్టులో, గుంట్లో వేయబట్టులో, అమ్మ వేయబట్టంలో, ఇవన్నీ ఇన్ని పోలికలు ఉన్నాయా? నీ విజన్, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నీవు షేర్ చేసుకున్నప్పుడు నీవు మిస్అండర్స్టాండ్ చేసుకోబడితే నీవు భయపడనక్కర్లేదు. ఆ దర్శనం ఇచ్చింది దేవుడే. నిన్ను లోకం ద్వేషిస్తారు. అర్థం కానటువంటి వారికి అర్థం కాదు. చాలా మార్లు విమానాలు కనిపెట్టడానికి ఆజ్యులు, రైట్ సోదరులు, ఆర్విల్లీ రైట్, విల్బర్ రైట్ అని పుస్తకాల్లో చదువుతాం. వారి తండ్రి ఒక పాస్టర్. మనిషి పక్షిలాగా గాల్లో ఎగురుతాడు అని వీరు చెప్పినప్పుడు చుట్టుపక్కల ఉన్నవారు నవ్వారట, చాలా నవ్వారట. ఇది ఎలా సాధ్యం? పక్షి అయితే ఎగురుతుంది కానీ మనిషి ఎలా గాల్లో ఎగురుతాడు? వారు కనుగొన్నారు, ఇంజిన్ను కనుగొన్నారు. తక్కువ ఎత్తులో ఎగరగలిగినటువంటి ఇంజిన్ను ప్రయాసపడి శాస్త్ర పరిశోధన చేసి కనుగొన్నారు. ఈరోజు ఎంతో వేగంతో ప్రయాణించేటటువంటి ఈ జెట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రయాణ వేగం మనం ఊహించలేనంత వేగంతో మరి అంతరిక్షంలోనికి ప్రయాణం చేసేటటువంటి అంతరిక్ష వాటిని గూర్చి మనం ఆలోచిస్తే, మొట్టమొదటి దినాల్లో మనిషి ఎగరగలడు గాల్లో,
అని అంటే లోకం నవ్వింది. నీ విజన్ను చూచి లోకం నవ్వుతుంది. నమ్మదు సరిగదా, నవ్వుతుంది. నీవు భయపడినక్కర్లా, బాధపడినక్కర్లా, కృంగిపోనక్కర్లేదు. అది దేవుడిచ్చిన దర్శనం కనుక నీవు ధైర్యంగా నిలవబడవచ్చు. రెండవది, నిన్ను ఎగతాళి చేస్తారు, నిన్ను రిజెక్ట్ చేస్తారు. ఎవరో కాదు, నీతో సహవాసంలో ఉన్నవారు, నీ ఇంటివారు, నీ రక్త సంబంధికులు, నీ చర్చిలో ఉన్నవారు, నీకు తెలిసినటువంటి వారు. నువ్వు గొప్ప దార్శనికుడువా, లేకుంటే నీకు చాలా మాకంటే ఎక్కువ భక్తి ఉందా, మాకు చెప్పని దేవుడు నీకు చెప్పాడా అని నిన్ను విమర్శిస్తారు. నువ్వు లెక్క చేయనక్కర్లేదు. జోసెఫ్, he stood for his vision. He stood for his vision. అంతేకాదు సుమా, దేవుడు రాజుకు ఏది బయలుపరిచాడో తర్వాత తాను ఈజిప్ట్కి వెళ్ళిన కాలంలో దాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేశాడు. దాన్ని అమలుపరిచేటటువంటి ఆధిక్యత దేవుడు తనకే ఇచ్చాడు. అండ్ హీ స్టూడ్ ఫర్ హిస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్ గివెన్ బై గాడ్. దేవుడే ఇచ్చినటువంటి దర్శనాన్ని వివరించినప్పుడు ఆ దర్శనాన్ని నెరవేర్పు అమలుపరచడానికి 14 ఏళ్ళు పడుతుంది. ఇంకా వెనక ముందు కలుపుకుంటే కూడా ఇంకా కొన్ని నెలలు అటు ఇటు కలుపుకుంటే ఏ 15-16 ఏళ్ళు పడుతుందో. మరి అటువంటి విజన్ ఇంప్లిమెంట్ చేయటానికి జోసెఫ్కు దేవుడు ఆ స్టామినా ఇచ్చాడు. ఎందుకంటే బాల్యకాలంలోనే దేవుడు తనకేది బయలుపరిచాడో అది దాన్ని నమ్మగలిగాడు గనుక దేవుడు రాజుకేది బయలుపరిచాడో దాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయగలిగాడు, వివరించగలిగాడు, దాని భావం చెప్పగలిగాడు. బయలుపరిచినటువంటి వాటి విషయం లోకం నిన్ను ద్వేషించినా, లోకం నిన్ను ఎగతాళి చేసినా, లోకం నిన్ను నిరాకరించినా, నిన్ను గాయపరుస్తారు కూడా. మాటల ద్వారా గాయపరుస్తారు, చేతల ద్వారా గాయపరుస్తారు. జోసెఫ్ చిన్నవాడు, ఆ మిగిలిన 10 మంది పెద్దవారు. వాళ్ళకి చాలా ఈగో ఉండేది. మేము పెద్దవాళ్ళం, అతను మాకంటే చిన్నోడు. చూసారా? అందుకే వాళ్ళు తనను గాయపరచడానికి వాళ్ళు తటపటాయించలేదు, గాయపరిచారు. గాయపరిచి గుంట్లో దోసేశారు. అంగీలు అవన్నీ తీసేసేసి, విచిత్రమైన నిలువుటంగి తీసేసి చివరకు అమ్మి వేశారు. ఎంత కఠినమైన మనసు! నిన్ను లోకం క్యాష్ చేసుకుంటారు. నువ్వు తెలుసు అనుకో, నీ పేరు వాళ్ళకి తెలుసు, నీ బంధుత్వం, లేకుంటే కొన్ని మార్లు నీ పరిచయం, దానంతటిని కన్వర్ట్ చేసుకుని క్యాష్ చేసుకుంటుంది లోకం. లోకం ఏంటి? క్రైస్తవ సంఘాల్లో కూడా వ్యక్తులు వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఎంతమందిని వాడుకోవాలో అంతమందిని వాడుకొని వాళ్ళు అనుకున్నటువంటి స్వప్రయోజనాన్ని సాధించుకునేటటువంటి వారు లోకంలో ఉంటారు. జోసెఫ్ లైఫ్ నుండి మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఇవే. జోసెఫ్ యేసుక్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాడు, టైప్ క్రైస్ట్గా ఉన్నాడు. నిరాకరించబడినప్పుడు, గాయపరచబడినప్పుడు, నీ దర్శనాన్ని బట్టి హేళన చేయబడినప్పుడు, నిన్ను తమ స్వప్రయోజనానికి, స్వలాభానికి మనుషులు వాడుకున్నప్పుడు ప్రభు పోలిక నీకు వస్తూ ఉన్నది అని నీవు గ్రహించి, ప్రభా వీటన్నిటి ద్వారా నీ పోలిక నాకు రాణిస్తూ ఉన్నావు, నీకు స్తోత్రం అని ప్రభుతో చెప్పు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాలం, ఈ ప్రత్యేక సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యూ చేస్తున్న బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు. ఇస్తున్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో ప్రయాసతో సహకరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమెన్.